ఏం ఫొటోస్ పెట్టుకున్నావు? ఏం ఫొటోస్ లేవా? పర్సనల్ ఫొటోస్ సార్. ఏం ఫొటోస్ పెట్టుకున్నావు చెప్పు మంచి మర్యాదగా. పర్సనల్ ఫొటోస్ సార్. ఏం ఫొటోస్? ఏంది ఫొటోస్? నువ్వు ఎవర్రా అసలు? నీకెందుకు చెప్పాలి అసలు? ఏందే నీకు ఇష్టం లేదా? నా ఇంట్లో నుంచి దెంగై 2 సంవత్సరాల నుంచి నీకు నేను పోషిస్తున్నా కదా, ఆ పైసలు పెట్టేసి నువ్వు దెంగే ఎక్కడైనా. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు ఇప్పుడు నీకు. అయితే నేను ఏంటంటే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా మీకు. నేను కంఫర్టబుల్ ఉంది అని నువ్వు అంటున్నావు. కంఫర్టబుల్ ఉన్నావు అమ్మ? నువ్వు నిజంగా కంఫర్టబుల్ ఉన్నానా? నిజంగా మనసు మీద చేసుకొని చెప్పు, నిజంగా కంఫర్టబుల్ అన్నా? లేదు సార్. ఏందే నువ్వు దేర్ దిమాగ్ దానా ఇట్లా మాట్లాడుతున్నావు? అవును, పిలిపించిన ఓకే, నా తప్పు ఉంది. ఇప్పుడు ఇష్టం లేదంటుంది, మీ చెల్లె తప్పు ఉంది. మీ చెల్లెతో మాట్లాడు నువ్వు ఒప్పించు. నువ్వు ఒప్పి ఇక్కడనే ఒప్పి, నేను ఇప్పుడే చేస్తాను. ఒప్పి. ఏమంటావే మరి ఇప్పుడు? నాకు ఇష్టం లేదక్క. మరి ఎందుకు పిలిపించినావు అలాంటప్పుడు? ఏమైంది సార్? ఏం లేదు, నాకు కొంచెం భయం అనిపిస్తుంది. కూర్చోవా. నాకు కొంచెము స్టార్టింగ్ కదా, నేను ఎప్పుడు అంటే నాకు యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం. నాకు నేను ఇట్లా బుక్ చేసుకొని ఇట్లా వేయడం ఫస్ట్ టైం నాకు ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. ఇంకోటి ఏంటంటే పైగా ఇద్దరితోనంటే నాకు భయం వేస్తుంది. కాదు సార్, మీరు ఇంత దూరం పిలిచిన తర్వాత మీరు ఇట్లా చేస్తే ఎట్లా సార్? అంటే నాకు భయం వేస్తుందమ్మా. ఇంకోటి ఏంటంటే నాకు సడన్గా నాకు ఎందుకో తప్పు చేస్తున్నావు వద్దు అని అనిపిస్తుంది నాకు. మీరు పిలిచిన తర్వాత ఇట్లా చేసే ఎట్లా సార్? పిలిచినారు మీరే కదా, మళ్ళీ పేమెంట్ గురించి మాట్లాడింది మీరే కదా. నేనే మాట్లాడినా కానీ ఇంకా నాకు వద్దు అని అనిపిస్తుంది. ఆయన ఏమంటలేడు కదని నువ్వేం మాట్లాడినావు? మంచిగా మాట్లాడినావు ఫస్ట్ నువ్వు. ఏం లేదు, ఆమె తప్పేం లేదు, కానీ నాకే ఎందుకో సడన్గా వద్దు అని అనిపిస్తుంది. మీరు వెళ్ళండి అమ్మా. మీరు ఏంది సార్ మీది? ఇట్లా సడన్గా పిలిచిన తర్వాత వెళ్ళిపో అంటున్నారు. మా పైసలు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఏంది నువ్వు ఇట్లా మాట్లాడి? నేను ఇంకేం చేయనే లేదు కదా, చెయ్యంది ఎక్కడి నుంచి ఇవ్వాలి మేడం పైసలు? మరి పిలిచినారు కదా సార్ మీరు, ఇంత దూరం పిలిచిన తర్వాత ఇట్లా చేసి ఎట్లా సార్? పిలిచిన కరెక్టే, పిలవలేదు అంటలేను. కాకపోతే నాకు ఇప్పుడు నేనేమన్నా చేస్తే నేను పైసలు ఇస్తా, అంతో కాకుండా 15,000 కాకపోయినా ఇంకా 5,000 అన్నీ ఇచ్చి పంపిస్తా. నేను ఇంకేం చేయలేదు. ఏమని చేసిందా? ఏం చేయలేదు. నాకు తను అడిగింది, తనదేం తప్పు లేదు. కాకపోతే నాకే సడన్గా వద్దు అని అనిపిస్తుంది, తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే నా ఆఫీస్లో దేవుడు కూడా ఉన్నాడు, నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు నాకు. మీరు వెళ్ళండి, మీరు అంటే దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి కదా, నాకు అంత ఇది తప్పు పని అని అనిపిస్తుంది. మీరు వెళ్ళండి మేడం. ఏమనుకోకు, సారీ, ఏమనుకోకు సార్. నా ఓకే అంటున్నావు. ఏంది నువ్వు మాట్లాడినావు కదా నువ్వే? తను మాట్లాడింది కానీ నాకు వద్దు అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చూస్తే కొంచెం చిన్నపిల్లలు ఎక్కువ ఉంది ఆమె చూస్తే కూడా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. ఇప్పుడు నీతో చేసి నేను ఆమెతో చేసేటప్పుడు ఆమె భయపడ్డది అనుకో, మళ్ళీ అదొక ప్రాబ్లం. భయపడుకుంటూ నాకు సాటిస్ఫాక్షన్ నాకు రాకపోతే మళ్ళీ నేను ఈ పైసలు ఇచ్చి వేస్ట్. ఏం లేదు సార్, ఆమె కంఫర్ట్గానే ఉంటుంది, ఆమెకి అలవాటు అయినట్టే ఉంటుంది. అలవాటు అంటే ఏమన్నదంటే సార్ ఇది నేను ఒక 2వ సారో 3వ సారో రావడం అని చెప్పేసి అన్నది అంతే. మరి నాకు వద్దనిపిస్తుంది అమ్మా, కరెక్ట్ కాదు. మీరు వెళ్ళండి. ఏంది సార్ మీది? లేదు ఇవ్వండి అమ్మా, మీరు వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె చిన్నపిల్లలే కనిపిస్తుంది, నాకు వద్దనిపిస్తుంది. నాకు ఆమె కంఫర్ట్గానే ఉంటుంది సార్. ఆమెనే మాట్లాడింది కదా మీతోటి. ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు వద్దంటే ఎట్లా సార్? కరెక్టే కానీ ఆమె కంఫర్ట్గానే ఉంటుంది. మా చెల్లె నాకు తెలుసు. అంటే ఇప్పుడు చేయాలంటావు అంతేనా? మాకు పేమెంట్ అవసరం ఉంది కదా సార్. మీరు ఇక్కడ పిలిచి మాకు కరెక్ట్ కాదు కదా సార్. మాకు ఇంకా పేమెంట్ మస్తు లేట్ అయింది కదా సార్. మాకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది మాది. అయితే నేను ఏంటంటే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా మీకు.
ఆమె కంఫర్టబుల్ ఉంది అని నువ్వు అంటున్నావు. కంఫర్టబుల్ ఉన్నావు అమ్మ? నువ్వు నిజంగా కంఫర్టబుల్ ఉన్నానా? ఉన్నాను ఆ? ఉన్నాను సార్. నిజంగా మనసు మీద చేసుకొని చెప్పు, నిజంగా కంఫర్టబుల్ అని. లేదు సార్. ఏందే నువ్వు దేర్ దిమాగ్ దానా ఇట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా నిజమే కదా నేను చెప్పేది. నిజమే అంటే పిలిపించింది నువ్వే కదా, పైసలు ఉంది మాట్లాడిపించింది ఆమె నువ్వే కంఫర్టబుల్ కదా. లేను అని అంటుంది. నాకు స్టార్టింగ్ నుంచి అదే అర్థమవుతుంది. ఆమె ఇక్కడికి వచ్చి ఇంత విధంగా మాట్లాడి దాని తర్వాత కంఫర్టబుల్గా లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అందుకని వద్దు అనుకుంటున్నాను. నేను నిజం చెప్పాలంటే ఆమె కంఫర్టబుల్ లేదు. ఇంకా నువ్వు ఆమెతో ఏం మాట్లాడతావు మాట్లాడుకో. మరి ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? దేర్ దిమాగ్ దాని లెక్క. ఇష్టం లేదమ్మా నీకు? నాకు ఇష్టం లేదన్న. అన్న అంటుంది, ఇష్టం లేదంటుంది. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ని అన్న అంటారా? అన్న అంటుంది ఆమె. మరి ఏమంటావు మరి చెప్పు. పిలిపించింది నువ్వే కదనే, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? దిమాగ్ ఉందా నీకు? సరే, ఆమెకి ఇష్టం లేదంటుందిగా, వెళ్ళండి ఇంకా మీరు. లేదు వెళ్ళండి సార్, మీరు. మేము వెళ్ళాం సార్. ఎందుకు వెళ్ళరమ్మా? మా పైసలు మాకు ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి పైసలు? నేనేమని చేసినా? మీరు పిలిపించిన తర్వాత మీరు ఇట్లా నేనేమని చేసి చేసినా? నేనేమని చేసినా? చేయలేరు. మీరు పిలిచినారు కదా మాకు. పిలిచినా ఇప్పుడు ఏమని చేసినా? ఏం చేయలేదు. మళ్ళీ ఎందుకు ఇస్తా నేను పైసలు? ఎందుకు ఇస్తా? మా బరాబర్ ఇవ్వాలి మీరు. మా చెల్లె మాట్లాడింది కదా. మీ చెల్లెని అడుకో మరి పైసలు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇట్లా బేకార్ గాళ్ళని పిలిపించి బేకర్గాళ్ళు ఈ కరగాళ్ళు మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? చెప్పలేరు సార్. బేకర్గాళ్ళు ఏంది? నువ్వు ఇప్పుడు అన్నావు, నేను వినలేదా? బేకర్గాళ్ళు ఎవరు అంటున్నావు? ఎవరు అంటున్నావు నువ్వు? బేకర్గాళ్ళని సార్ మా సిస్టర్ కి మాట్లాడుతున్నా. మీ సిస్టర్తో మాట్లాడుకో. మరి నన్ను ఎందుకు తిడుతున్నావు మధ్యలో? మీకు తిట్టలే సార్, పిలిపించినారు మీరు కదా. నేను పిలిపించినా, మీ సిస్టర్ ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీ సిస్టర్ కూడా ఇష్టం లేదు అంటుంది. ఇష్టం లేదు ఎట్లా చేస్తారు చెప్పు? అసలు నాకు అడుగు. నాకు తెలియక అడుగుతా. నీ సిస్టర్ నిజంగానే ఇష్టం ఉందా, లేకపోతే నువ్వు బలవంతంగా ఇంట్లో పెట్టినావా? ఇష్టంగానే పెట్టినా. ఆమెకి ఇష్టం ఉండంటేనే పెట్టినావా నువ్వు? ఇష్టం ఉంటేనే పెట్టినా. అడగండి. ఇష్టం లేదు నాకు. ఏందే నువ్వు దేడి దిమాగ్ లెక్క మాట్లాడతావు? పిలిపించింది నువ్వే కదా, ఏంది అట్లా మాట్లాడతావు? ఇష్టం లేదంటుంది. సింపుల్ అయిపోయింది, చెప్పేసింది ఆమె. లైట్ తీసుకోండి, ఇంకా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇంకా నాకు ఇంకా నేను ఎక్కువ అరబీ చేయలేను. వెళ్ళిపోండి మీరు. మీరే పిలిపించినారు కదా సార్, లొకేషన్ కూడా మీరే పెట్టించినారు కదా. అయితే ఇప్పుడు ఏందమ్మా చెప్పు? ఇప్పుడు ఏంది? 10,000 కావాలి సార్ మాకు. ఇయ్యను 10,000 ఇయ్యను, ఒక్క రూపాయి కూడా ఇయ్యను. ఎందుకు ఇవ్వాలి? ఇయ్యను, ఒక్క రూపాయి కూడా ఇయ్యను. ఎందుకు పిలిపించినారు సార్? ఎందుకు పిలిపించినారు? అలాంటి అవును పిలిపించిన ఓకే, నా తప్పు ఉంది. ఇప్పుడు ఇష్టం లేదా అంటుంది. మీ చెల్లె తప్పు ఉంది. మరి మీ చెల్లెతో మాట్లాడు. నువ్వు ఒప్పించు ఆమె. నువ్వు ఒప్పి ఇక్కడనే ఒప్పి. నేను ఇప్పుడే చేస్తాను. ఒప్పి. ఏమంటావే మరి ఇప్పుడు? నాకు ఇష్టం లేదక్క. మరి ఎందుకు పిలిపించినావు అలాంటప్పుడు? నువ్వే అన్నావు కదా రాక లొకేషన్ పెడతాక అని అన్నావు కదా. చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నీకు ఎందుకు ఇష్టం లేదు? నీకు అసలు ఏమనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంది చెప్పు మీ అక్కకి. నీ దగ్గర నా ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. నువ్వు ఇన్ని రోజుల నుంచి నన్ను ఎంత టార్చర్ చేస్తున్నావు. ఫొటోస్? ఏం ఫొటోస్ లేవు సార్. దావే వెళ్ళిపోదాం. ఏడికి తీసుకోవచ్చున్నావు? హలో, ఏడికి తీసుకోవచ్చు? మా సిస్టర్ మా ఇష్టం. ఏం ఫొటోస్ అమ్మా? మా సిస్టర్ మా ఏం ఫొటోస్? ఏం ఫొటోస్ లేవు సార్. ఏం ఫోటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఏందమ్మా? ఏంది ప్రాబ్లం ఏంది చెప్పు. తన దగ్గర నా వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఏం వీడియోస్ అమ్మా? మా ఇష్టం, మా పర్సనల్. అది ఏం పర్సనల్? మీరు ఇన్వాల్వ్ కాదు. అంటే మీరు ఆమెను ఇష్టపూర్వకంగా చేపిస్తలేదు, మీరు ఆమెతో బలవంతం చేస్తారు అంతేనా? ఏంది? ఏం లేదు సార్ అట్లా. ఏం తమాషాలు చేస్తున్నావా? నా సిస్టర్ నా ఇష్టం సార్. మీ సిస్టర్ మీ ఇష్టమా? అవును. ఫొటోస్ ఉన్నాయి అది ఇది అని అంటుంది ఆమె. ఆమె వేరే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దని నేను పెట్టుకున్నాను. ఏం ఫొటోస్ పెట్టుకున్నావు? ఏం ఫొటోస్ లేవా? పర్సనల్ ఫొటోస్ సార్. ఏం ఫొటోస్ పెట్టుకున్నావు చెప్పు మంచి మర్యాదగా. పర్సనల్ ఫొటోస్ సార్. ఏం ఫొటోస్? ఏంది ఫొటోస్? నువ్వు ఎవర్రా అసలు? నీకెందుకు చెప్పాలి అసలు? సరిగా మాట్లాడు అర్థమవుతుందా? గుంజి పచ్చుకోడు కొడతా. ఎందుకు కొడతావు అంటే ఏం తమాషాలు తెగుతున్నావు ఇక్కడికి వచ్చి? ఎవర్రా నువ్వు అసలు? ఎవర్రా వీడు? ఏంది అంటే మా సిస్టర్ నేను తీసుకెళ్తున్నా. ఫొటోస్ ఏంది? ఏం ఫొటోస్? అది నేను వేరే తోటి పండబెట్టిన ఆ ఫొటోస్ వేరేతో పండబెట్టిన ఫొటోస్. నువ్వే పండబెట్టినావా లేకపోతే అలా బాయ్ ఫ్రెండ్ ఆడు? నేనే పండబెట్టిన. నువ్వే పండబెట్టినావు? అంతేనా? డిలీట్ చేయ ఫొటోస్. ఆ అమ్మాయికి ఇష్టం లేదు. డిలీట్ చేయను సార్ నేను. డిలీట్ చేయవు అంతేనా? ఏంది మీ కాళ్ళకి మెట్టలు ఉన్నాయందమ్మా? ఈమెకి 1 year కి
ఆమె మ్యారేజ్ అయింది సంవత్సరం కిందే వదిలేసింది. సంవత్సరంకే వదిలేసిండు. ఆహా, నువ్వు ఇట్లాంటి దాని తెలిసే వదిలేసిండేమో. ఆడు కూడా మంచి పుణ్యాత్ముడే ఉన్నాడు. ఆడు కూడా మంచి మర్యాద ఫొటోస్ ది. ఎవర్రా నువ్వు అసలు? నీకెందుకు చెప్పాలి అసలు? నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు దీంట్లో? అదే నువ్వు ఎవడు అసలు? అంటే మా అక్క చెల్లెల మ్యాటరు, మా ఇద్దరు మ్యాటరు. మేము ఏమైనా సరే, మీ చెల్లెతో మాట్లాడు. మరి మీ చెల్లెకి ఇష్టం ఉందా? ఈయనే మాట్లాడు, ఈయనే మాట్లాడు. అవును, ఆమెకి ఇష్టం లేదు. ఇష్టం లేదక్క, నువ్వే నన్ను బలవంతంగా దింపుతున్నావు ఇవన్నీ. అవును, నువ్వు వేరే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దని దింపినా. ఏం తిప్పినావు? వేరే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దని ఏం తిప్పినావు? అంటే మా వాళ్ళకి చెప్పొద్దని. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు దీంట్లో? మా అక్క చెల్లెలు మా మ్యాటర్ కదా. అచ్చా, అంటే ఇప్పుడు నువ్వు మీ చెల్లెతో ఏమైనా చేస్తావు? ఏమైనా చేస్తావు మీ చెల్లెతో? బలవంతంగా నువ్వు పంపించి ఫోటోలు కూడా తీసుకుంటావు, వీడియోలు కూడా తీసుకుంటావు అంతే. అంటే నిన్ను ఎవడు ఏం అడిగేటోళ్ళు లేడు, నిన్ను ఎవడు ఏం అనొద్దు. ఎందుకు ఎందుకు ఇదంతా? ఎందుకు? పైసల కోసమా? పైసలు అవసరం ఉండేది. ఎంత అవసరం ఉన్నాయి నీకు పైసలు? చాలా అవసరం ఉండే. నీకెందుకు అసలు? నీకెందుకు? మా ఇద్దరు మ్యాటరు. ఏందే నీకు ఇష్టం లేదా? నా ఇంట్లో నుంచి దెంగాయి 2 సంవత్సరాల నుంచి నీకు నేను పోషిస్తున్నా కదా, ఆ పైసలు పెట్టేసి నువ్వు దెంగే ఎక్కడైనా. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు ఇప్పుడు నీకు. నేను ఎందుకు వెళ్తాను అక్క? నేను పోషిస్తున్నా కదా నీకు, ప్రాసెసింగ్ అని. నాతో కూడా ఎన్నిసార్లు తప్పులు చేయించావు కదా. తప్పులు చేయించిన అంటే అది పైసల కోసమే కదా. నేను అడిగాను నిన్ను డబ్బులు? అడగలే, పోషించింది అయితే నేనే కదా. ఎందుకు పోషించినావు? ఏదో పని చేసి పోషించినావు అంటే చెప్తున్నావు నువ్వు. అది నాకు పనే. ప్రాసెసింగ్ లీగల్ అయ్యింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా నాకు ఎవరు పీకేటోళ్ళు ఎవరు లేరు. పీకేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇంకేమైనా చేస్తావు అంటే ఆమె పెట్టిన పైసలని నువ్వు ఇప్పుడు లెక్క పెడుతున్నావు అంతేనా? అవును, నేను ఆమెకు పోషించిన పైసలు, ఆమెకు బట్టలు ఇప్పించిన పైసలు అన్ని నాకు ఇచ్చేసి ఎక్కడైనా వెళ్ళిపోని, నాకు సంబంధమే లేదు. మీ చెల్లెమ్మా ఆమె? మీ చెల్లె? తెలియదు సార్, ఆమె ఇప్పుడు నుంచి ఎవరో నేనెవరో తెలియదు. అంతేనా? అంతే సార్. మాట్లాడమ్మా, ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడు. ఏం మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు నేను దెంగేస్తున్నా, నువ్వు వస్తే రా, లేకపోతే రాకు. నువ్వు అసలు నా ఇంటికే రాకు, అర్థమైందా? ఏడికి పోతున్నామ్మా? ఏడికి పోతున్నావు? సార్ మా ఇంటికి వెళ్తున్నా సార్, మీరు ఇన్వాల్వ్ కాకండి దీంట్లో. నడు. మీరు ఇన్వాల్వ్ కాకండి సార్. ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు? నడు, వెనకాల నడు. ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు? ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? వీడికి అర్థమవుతుందా? ఎందుకు వచ్చినావు అర్థమవుతుందా? ఆమెమి నీకేం నేను నిజంగానే చేపిద్దామన్నట్టు పిలిచినా అనుకున్నావా? అవును సార్. అందుకే అనుకుంటున్నావా? అంటే ఇట్లా పిలిస్తే ఎవరి దగ్గర కన్నా పోతావు. ఇప్పుడు 11:30 కూడా ఏమో ఉందేమో నీకు గిరాకు. 12:30కి. అచ్చా, మరి ఇష్టం లేదు. ఇప్పుడు ఇజ్జత్ ఇచ్చి మాట్లాడితే మీరు ఎక్కువనే చేస్తారు సార్. నేను వెళ్ళిపోతాను, నాకు ఇంకా 2 కస్టమర్లు ఉన్నారు, నేను వెళ్తాను. నువ్వేమన్నా పోలీస్ స్టేషన్లో చెప్పినా ఎవరు ఏం బీకటోళ్ళు లేరు కదా నీకు. అంటే ప్రాస్టిట్యూషన్ లీగల్ అయిందని నువ్వు అంటున్నావు. ప్రాస్టిట్యూషన్ లీగల్ అయ్యింది, ఓకే. కానీ ఇట్లా బలవంతంగా చేపిమని ఎవరు చెప్పారు నీకు? ఎక్కడ లీగల్ అయింది ఫోర్స్ఫుల్గా ప్రాస్టిట్యూషన్ చేపిమనేది? చెల్లె, సొంతం చెల్లె అని చెప్పించిన సార్. నాకు పైసలు అవసరం ఉండే, నా దగ్గర ఎవరు రాకపోతుండే, అందుకని ఆమెకు చేపించిన. ఆమెకి ఎక్కువ పైసలు ఇస్తున్నారు, అట్లా. ఆమెకి ఎక్కువ పైసలు ఇస్తున్నారు అని చేపిస్తున్నావు? చేపించిన అట్లా. అచ్చా అక్క, నా మాట అక్క, ప్లీజ్ అక్క. నేను నీ మాట ఒక్కటి కూడా విననే. నేను ఇష్టం లేదక్క ఇదంతా చేయడం. నాకు నీ మాట ఒక్కటి కూడా వినను. ప్లీజ్ అక్క, ఎన్ని రోజులు అయిపోయింది కానీ ఇప్పుడన్నా మార. సరే, వినకపోతే తినకు. ఆమెకి ఇష్టం లేదు కదా. ఆ ఫోటోలు ఆ వీడియోలో ఏమైతున్నాయో అవి డిలీట్ చేయి. నా పైసలు పడేయని సార్. నేను ఫోటోలు ఎన్ని పైసలు 2 సంవత్సరాల నుంచి ఆమెకు పోషిస్తాను. సరే, అందాక చెప్పు. 2 సంవత్సరాల నుంచి పోషిస్తే ఎన్ని పైసలు ఇవ్వాలి చెప్పు. అదన్నా చెప్పు, ఎన్ని ఇవ్వాలి? మీరు ఇస్తున్నారా సార్? అదే నేను ఇస్తాను, నేను ఇప్పిస్తాను, అదంతా నీకు అనవసరం. ఎన్ని పైసలు మీరు ఇన్వాల్వ్ కాకండి సార్. మా అక్క చెల్లెల మ్యాటర్ కదా, మీరు ఇన్వాల్వ్ ఎందుకు ఇన్వాల్వ్ కావద్దు? మా అక్క చెల్లెల మ్యాటర్ కదా. సరే అమ్మా, సరే నేను ఇస్తున్నా పైసలు. ఎన్ని ఇవ్వాలి చెప్పు. 2 సంవత్సరాల నుంచి ఎంత పోషించినాను? సరే, నువ్వు పెట్టినది నీకు తెలుస్తుంది కదా, ఎంత పెట్టినావు చెప్పు. ఏందే నీకు ఎంత పెట్టినా నేను చెప్పు. నాకు ఎంత చేసావు అది గుర్తులేదా? నాతో ఏమేమి పని చేయించినా అది గుర్తులేదా? ఏం చేపించిన నీకు పైసలు వస్తుండే కదా. సరే అట్లా అని చేపించిన. సరే, ఎన్ని పైసలు ఇచ్చినావు చెప్పమ్మా. చెప్పు, ఎన్ని పైసలు పెట్టినావు చెప్పు. లెక్క తెలియదు సార్ నాకు. అందాజు మరి ఎన్ని పైసలు అని ఇస్తుంది ఆమె చెప్పు. 2 సంవత్సరాల నుంచి నేను. సరే, ఎన్ని పైసలు అని ఇస్తుంది చెప్పు. నేను ఇస్తున్నాగా పైసలు ఎన్ని ఇవ్వాలి చెప్పు.
చెప్పు, నువ్వు చెప్పు, నేను ఇస్తా. ఎన్ని ఇవ్వాలి చెప్పు. నా దగ్గర డబ్బు ఉందా, నా దగ్గర పైసలు ఉన్నాయా అని అడిగినావు. నా దగ్గర పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఎన్ని కావాలి చెప్పు నీకు పైసలు చెప్పు. ఒక 20 లక్షలు కావాలి సార్. 20 లక్షలు పెట్టినావు ఆమెకు నువ్వు? పెట్టినా సార్. ఏం పెట్టినా ఆమెకి? బంగారం చెప్పించినావా ఆమెకి? ఏం చెప్పించినావు? ఏది చెప్పలే కానీ ఆమె తిండితో సహా నేనే పెట్టిన. తిండికే 20 లక్షలు తిన్నది. తిండి బట్టలు ఈమె చూస్తే ఇంత పక్కగా ఉన్నది, ఈమెకి తిండి పెట్టినావు నువ్వు, తిండికి 20 లక్షలు తిన్నది ఈమె. నేనే పోషిస్తున్నా కదా సార్. అదే అమ్మా, పోషిస్తే 20 లక్షలు నీకు ఏ లెక్కన అయినా 20 లక్షలు? ఆమె కాలేజ్ తో సహా, ఆమె బట్టలతో సహా, ఆమె చదువుతో సహా అన్ని పెట్టింది నేనే. కాలేజ్ అంటే 20 లక్షలు ఏం సీట్ కొన్నావా ఆమెకి ఏమన్నా? అంటే సీట్ కొనలేదు సార్. నేను చేసుకున్నా సార్. నా కాలేజ్ ఫీజు నేను కట్టుకున్నా, తనేం నా ఫీజు కట్టలేదు. ఫీజు కట్టలేదు, ఆయన చూసింది నేనే కదా. ఏం చూసావు? రూమ్ కిరాయాలు మొత్తం చేసింది. నువ్వు కూడా ఉంటున్నావు కదా రూమ్ లో రోజు. ఎంతమ్మా మీ రూమ్ కిరాయి? 1,00,000 రూపాయలా? ఎంత మరి? 3,000 సార్. 3,000 రూమ్ కిరాయికి నువ్వు 20 లక్షలు ఎట్లా అడుగుతున్నావు? నువ్వు 2 సంవత్సరాల నుంచి పోషించిన దాని అయితే. పోషించిన కదా సార్, అందుకని నాకు అంటే అంత లేదు అట్లా అని. అంటే 2 సంవత్సరాల నుంచి పోషించిన. ₹1 ఇయ్యం, మంచి మర్యాదగా ఫొటోస్ అవన్నీ డిలీట్ చేయి. ఫోన్ ఏది మరి? సార్ నా ఫోన్ ఇవ్వండి సార్, నా ఫోన్ ఇవ్వండి సార్. ఎందుకు ఇవ్వాలి? నా ఫోన్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఫొటోస్ డిలీట్ ఫొటోస్ చేయను సార్. నేను మంచి మర్యాదగా ఫొటోస్ డిలీట్ చేసి పో సార్. నేను ఫొటోస్ డిలీట్ చేసి పో ఇక్కడ నుంచి. సార్ నేను చేయను. డిలీట్ చేయి. మీరు దేనికోసం పిలిచినారు సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఎవరు సార్? నేను ఎవరనేది చెప్తామ్మా, ఫస్ట్ ఫొటోస్ డిలీట్ డిలీట్ చేయండి సార్. నేను మంచి మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు డిలీట్ చేయి, లేకపోతే ఫోన్ వాళ్ళ కొడతా. అర్థమవుతుందా? మీరు ఎవరు సార్? అది నేను ఎవరనేది చెప్తా. ఫొటోస్ అనేవి, ఫోటోస్ ఏమున్నాయమ్మా? ఫొటోస్ ఇంకేమున్నాయి? ఏమంటుంది ఆ వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని? బ్లాక్ మెయిల్ చేస్తుంది తను. ఏమని బ్లాక్ మెయిల్ చేస్తుంది? డాడీకి ఫ్రెండ్స్ కి అందరికి చూపిస్తా అది ఇది అని చెప్తుంది. నువ్వు ఈ విధంగా ఎవరితో చేసినావు అని చెప్పి చూపిస్తానంటుంది. నువ్వే పంపించినావు కదా దాన్ని. అసలు మీరు దేనికి పిలిచినారు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఎవరు? ఎవరా? పోలీస్ని సార్. పోలీసా మీరు? అవును, పోలీస్ని. నిజంగా పోలీస్ని, నిజంగా పోలీస్ని. అర్థమవుతుందా? చెయ్యి ఇప్పుడు డిలీట్. నేను డిలీట్ చేయను సార్. మీరు ఏం చేసుకున్నాను డిలీట్ చేయను. ఎందుకు డిలీట్ చేయవు? ఎందుకు డిలీట్ చేయవు? నా పర్సనల్ మ్యాటర్ సార్ అది. అక్క చెల్లెల పర్సనల్ మ్యాటర్. మీరు దీని గురించి బయట పడితే నువ్వు ఎన్ని రోజులు జైల్లో పోతావు తెలుసా? ఎన్ని రోజులు జైల్లో కూర్చుంటావు తెలుసా? తెలుసా ఎన్ని నెలలు జైల్లో కూర్చుంటావో? ఏంది? మంచి మర్యాద డిలీట్ చేయి. డిలీట్ చేయను సార్. నేను చేయవా? చేయను. డిలీట్ చేయవు. మీరు ఏం పిక్కుంటారు పిక్కోండి. ఏం పిక్కుంటావో పిక్కోవాలి. అక్క ప్లీజ్ అక్క డిలీట్ చేయ. ఎవరివే నీకు అక్క? నాకు అక్క అని చెప్తే చెప్పు తీసుకొని కొడతా, అర్థమైందా? నాకు అక్క అనకి ఏమనకు. చేసే అక్క ఇవన్నీ చేయను. నేను చేయను. నాకు పైసలు అవసరం ఉన్నాయి. నువ్వు ఇక్కడ నాకు తీసుకొచ్చి నాకు ఇరికిచ్చినావు. నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి చెప్పు ఇప్పుడు మరి? ఎన్ని ఇవ్వాలి చెప్పు, చెప్పు ఎన్ని ఇవ్వాలి చెప్పు, ఇస్తాం. 20,000 కావాలి సార్. 20,000? 20,000 ఇస్తే డిలీట్ చేస్తావా? చేయను సార్. మళ్ళీ 20,000 అడుగుతున్నావు కదా, ఎందుకు అడుగుతున్నావు 20,000? అయినా మా పర్సనల్ విషయం కదా సార్. ఇక్కడ పిలిచినందుకు 20,000 ఇవ్వాలి ఇప్పుడు నీకు? ఇక్కడ పిలిచినందుకు కాదు, ఆమె పోషించినందుకు 20 లక్షలు అన్నావు కదా, మళ్ళీ 20,000 అంటారు? ఇక్కడ పిలిపించినారు కదా అందుకని. ఇట్లా చెప్పేటట్టు చెప్తే వినేటట్టు లేదమ్మా. నేను చెప్పే కాడికి నేను చెప్పినా ఏమి వింటలేదు. నేను మంచిగా సంలాయిద్దాం అనుకున్నా. ఇగో నీకు కుల్లా చెప్తున్నా, దగ్గర నువ్వు ఫస్ట్ నుంచి ఏమైతే చేసినావో నువ్వే ఆమెను కావాలని ఇరికిస్తున్నావు. నీ అంతా నేను ఓడితో అన్ని నిజాలన్నీ ఒప్పేసుకున్నావు. నీ వెనక తిరుగు అగో అక్కడ చిన్న కెమెరా ఎందుకు పెట్టినారు సార్? అంటే తెలిసిందా? కెమెరా అని తెలుసా నీకు? అది తెలుసు సార్. ఫస్ట్ టైం గుర్తుపట్టింది ఒక ఆమె చిన్న కెమెరాని చూసి. కెమెరా అని అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నావు. ఓయాలల్లో అక్కడ ఇక్కడ కెమెరాలు చూసి, చిన్న కెమెరాలు. ఎక్స్పీరియన్స్ ఉంది. కెమెరా ఎందుకు పెట్టినా తెలుసా? నువ్వు ఆ అమ్మాయితో ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయితో ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు అనేది అంతా బయట పెడతా తీసుకొని. అర్థమవుతుంది? ఎందుకు పెడతారు సార్? ఎందుకు పెడతారు? మా ఇష్ట ప్రకారంగా చేస్తాను. ఆమెకి ఇష్టం లేదు కదా? ఆమెకి ఇష్టం లేదు, నా ఇష్టం ఉంది. నీ ఇష్టం ఉంటే నువ్వు చేసుకో. ఆమెకి ఎందుకు దింపుతున్నావు వాళ్ళకి? ఇప్పుడు పబ్లిక్ లో లీగల్ అయింది కదా సార్. ఇది పబ్లిక్ లో లీగల్ అయితే నువ్వు చేసుకో. ఆమెను ఎందుకు దింపుతున్నావు వాళ్ళకి?
సార్ వీడియో డిలీట్ చేయండి సార్, కెమెరా బంద్ చేయండి సార్. బంద్ చేయం మేము, బంద్ చేయం కెమెరా, బంద్ చేయం, అస్సలు బంద్ చేయం మేము, ప్లీజ్ సార్. అస్సలు బంద్. ఏంది నాకు ఇక్కడ తెచ్చి నువ్వు ఇరికిచ్చినావు, కెమెరా బంద్ చేయని చెప్పు. ఆ వీడియోస్ డిలీట్ చేసేయచ్చు కదక్క మరి. చెయ్యి, నీకు ఇంతవరకు మంచి మర్యాద అడిగినాము, డిలీట్ చేసి. లాక్ తెలుసా ఇవది? నాకు తెలుసు. మొత్తం ఫోన్ అంతా ఫార్మాట్ కొట్టు. వద్దు సార్, వద్దు. ఫోన్ అంతా ఫార్మాట్ కొట్టు. నీ మొత్తం వీడియో అంతా రికార్డ్ అయింది. నువ్వు ఏం చేస్తున్నావు, ఆమెతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఆమెను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. అర్థమవుతుందా? నువ్వు ఇట్లనే తమాషాలు చేసినావు అనుకో, నువ్వు ఆమెని ఫోర్స్గా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఫోర్స్ఫుల్గా ఆమెను దింపుతున్నావు అని చెప్పి నీ మీద కేసు పెడతా. నువ్వు చేసుకుంటే తప్పు లేదేమో, కానీ ఆమెను ఇట్లా బలవంతం చేస్తున్నావు కదా, అది మాత్రం తప్పే. లోపలేస్తే బంద్ చేయండి సార్, నా లోపల ఇజ్జత్ మొత్తం పోతుంది. లోపల బంద్ చేయండి సార్. ఇజ్జతా ఏడుందమ్మా నీకు ఇజ్జత్? బంద్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, రెస్పెక్ట్ రీస్టార్ట్ చేసి చేసేసిన మొత్తం. రీసెట్ కొట్టేసినావా? నీ దగ్గర పెట్టుకో. రెస్పెక్ట్ ఇస్తున్నా కదా సార్, ప్లీజ్. అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు అమ్మా? కొడతావా? ఏం మా అంత లేదు సార్ నాకు, నేను కొట్టే అంత బలం నువ్వు పోలీస్ అని చెప్పినా కానీ సరే డిలీట్ చేయను అన్నావు. నువ్వు ఇంక 7 వరకు తెగిస్తావు ఎవరికెరక? కెమెరాను చూసినాక నువ్వు డిలీట్ చేయడానికి ఒప్పుకున్నావు నువ్వు. అది కూడా మేము గుంజుకొని మేము రీసెట్ కొడితే. బంద్ చేయండి సార్ ప్లీజ్. ప్లీజ్ పోలీస్ వాళ్ళకి ఇస్తే నేను జైల్లో పోవాలి. అదంతా తీసుకొని ఇస్తా. అమ్మా ఏమంటావు? కంప్లైంట్ పెడదామా? అన్న వద్దన్నా, మా అక్కనే కదన్న. ఎందుకు అనుకుంటున్నావు అమ్మా? మీ అక్కనే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఆమె చెల్లి అని చెప్పేసి అనుకుంటుందా నిన్ను? చెప్పు, నేను చెల్లె లెక్క అనుకుంటుందా ఆమె? ఎంతైనా తనున్న రక్త సంబంధం కదా. రక్తం నువ్వు అనుకుంటున్నావు అమ్మ, రక్త సంబంధం అని ఆమెకు అనిపిస్తుందా అట్లా? వద్దు సార్ ప్లీజ్. నాడు కంప్లైంట్ పెడతాను మీద నాడు. నేను సార్ ప్లీజ్, నేను జైల్లో వెళ్తే మా వాళ్ళు ఊరేసుకొని వస్తారు సార్. ఊరేసుకొని వస్తారంటే నువ్వు చేసింది మంచిగా ఉంది. కాదు సార్, తప్పే నువ్వు ఆమెను నేను బ్లాక్మెయిల్ చేసింది. చేయడం, సొంత చెల్లెని బ్లాక్మెయిల్ చేయడం, సొంత చెల్లెని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం మంచిదా? కాదు సార్, తప్పే సార్, తప్పే. తప్పని తెలిసి మళ్ళీ ఎందుకు చేసినావు మరి? నాకు పైసలు అవసరం ఉండేది సార్. దేనికి అవసరం ఉన్నాయి? ఎంతగానో పైసలు ఏం అవసరం ఉన్నాయి నీకు? ఏడు అప్పు చేసినావు? ఏమైనా అప్పు చేసినావా? లేదంటే ఎవరికైనా పెడుతున్నావా? లేదంటే ఏమన్నా ఇల్లు కట్టడానికి జమ చేస్తున్నావా ఏమన్నాను? అప్పు ఏం లేకుండే సార్. మేము సంగారెడ్డి నుంచి వచ్చినాం హైదరాబాద్కి చదువుకోవడానికి. మేము హాస్టల్లో ఉండే, మా హాస్టల్ ఫీజు కట్టలేదని మాకు నెట్టేసిండ్రు అక్కడ నుంచి. మేము బస్ స్టాప్ లో పడుకున్నాం మేము ఒక్కరోజు, నేను మా చెల్లెకి చెప్పిన. అయితే ఆమె అవసరం లేదు అక్క, ఏదైనా పని చేసుకుందాం, ఇది వద్దు చెప్పింది మంచిగా చెప్పింది సార్. కానీ దాంతో పైసలు ఎక్కువ వస్తున్నాయని నేను ఎక్కువ ఆశ పడిన, అందుకని నేను ఆ పనికి వెళ్ళిన. ఆ పనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకెవరు దేక్తలేరు, ఏం చేస్తలేరు. ఎందుకు దేక్తలేరు? నా పరిస్థితి బాగాలేదని. మంచి అంటే అనుగ్రహి అంటే మానసికంగా మంచిగా లేనని, అందుకని మా చెల్లెకి నేను పెట్టించిన సార్. కుల్లా చెప్తున్నావు, క్లియర్గా చెప్తున్నావు, ఒప్పుకుంటున్నావు? ఒప్పుకుంటున్నా సార్, ఒప్పుకుంటున్నా. పిఎస్లో కూడా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. కంప్లైంట్ పెడతారు నీ మీద, కంప్లైంట్ పెట్టియాలా మరి? వద్దు సార్, నేను జైల్లో పోను సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, నేను జైల్లో మాత్రం పోను సార్, ఇంకోసారి చేయను సార్ ప్లీజ్. హాస్టల్ అమ్మాయిలు కూడా ఇప్పుడు ఈ పొజిషన్లో అలాంటి పనులే చేస్తున్నారు. వాళ్ళు చేస్తే మళ్ళీ నీకేం? వాళ్ళు చేస్తున్నారని నువ్వు కూడా చేస్తావు. వాళ్ళు గడ్డి తింటారు, నువ్వు గడ్డి తింటావా? ఈ రోజు నుంచి మానేస్తా సార్. పోలీస్ కంప్లైంట్ పెట్టకండి సార్, మా చెల్లెని మంచిగా చూసుకుంటాం, ఇద్దరం చదువుకుంటాం మంచిగా. నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఇట్లాంటి పనులు చేయకు, ఆమెను కూడా ఇట్లాంటి దాంట్లో ఇరికియకు. నీకు కావాలంటే నీకు మంచి జాబ్ నేను పెట్టిస్తా, మంచి జాబ్ నీకు పెట్టిస్తా, మంచి పైసలు వచ్చేటట్టు నీకు పెట్టిస్తా. ఇట్లాంటి పనులు చేసినావని నాకు తెలిసిందే అనుకో, నేను ఆ వీడియో మొత్తం తీసుకొని మీ అమ్మకి మీ నాయనకి చూపించేసి, అమ్మ ఇట్లా చేస్తుంది అక్క, ఈ విధంగా నీతో చేస్తుంది అని చెప్పి వద్దు సార్, ఇప్పుడు అయిపోయింది కదా సార్. ఇక మీద ఆమెతో చేస్తే నువ్వు ఏం చేయను సార్. ఆమె కంప్లైంట్ పెట్టాను అంటుంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నా నేను. ఆమె కంప్లైంట్ పెడతా అంటే మాత్రం నిన్ను ఇప్పటికిప్పుడే జుట్టు పట్టుకొని వేసుకోబోతున్నాను నేను పిఎస్కి. అర్థమవుతుందా? ఓకే సార్, ఇప్పటి నుంచి ఏం చేయను సార్. ఇప్పటి నుంచి మానేస్తా సార్. నువ్వు చదువు మానేసినావేమో, నువ్వు మానేస్తావా చదువుకుంటావా నీ ఇష్టం, కానీ ఆ అమ్మాయిని నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇట్లా చేస్తే అస్సలు మంచిగా ఉండదు. మొత్తం రికార్డ్ అవుతుంది వీడియో. నువ్వు వీడికి రావడానికి కారణము నేను బుక్ చేసుకోలేదు, నాకు ఇద్దరితో చేయాలని లేదు, ఏం లేదు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, నేను ఇదంతా వీడియో తీసి నిన్ను ట్రాప్ చేద్దామని ఇదంతా మేము చేసినాం. నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు ఇట్లా చేసినావు అనుకో ఇదంతా యూట్యూబ్లో పెడతా. చెల్లెతో ఇట్లా చేపిస్తుంది అక్క బలవంతంగా అని చెప్పి యూట్యూబ్లో పెడతా.
సరేనా? వద్దు సార్, ప్లీజ్ సార్ వద్దు. ఇలా ఈ రోజు నుంచి మానేస్తున్నా, నేను బి మానేస్తున్నా. మా చెల్లెని మంచిగా చదివిస్తా. నేను వేరే జాబ్ మీరు ఇప్పిస్తా అంటున్నారు కదా సార్, ఆ జాబ్ మంచిగా నేను జాబ్ నేను పెట్టిస్తా, చేసుకుంటావా? చేసుకుంటా సార్. ఏమంటావు, నువ్వు చదువుకుంటావా జాబ్ చేసుకుంటావా? నేను చదువుకుంటా అన్న, ఇంకా చదవాలని ఉంది నాకు. చదవాలని ఉందంట నాకు. సరేనా? చదివిస్తా సార్ నేను. తమాషాలు చేసినావు అనుకో బిడ, అస్సలు మంచిగా ఉంటుంది. సరే. నాడు ఇన్ని నుంచి పో, నువ్వు వెళ్ళు. చూడమ్మా, ఆమె నీకు ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా టార్చర్ చేయదు, ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మళ్ళీ ఇట్లాంటి దాంట్లో పడకు, ఓకే అన్న. అర్థమవుతుందా? వెళ్ళి ఆమె నీకు ఏం చేసినా, ఆమె నీకు ఏమన్నా, ఇంటికి పోయినాక ఏమన్నా కానీ సరే, నీకు ఈ వీడియో లింక్ నీకు పంపిస్తా. ఓకే అన్న. ఆమె ఏమంటే నువ్వు ఇప్పుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయి, ఓకే. అంతేకాని దీన్ని పెట్టుకొని నువ్వు మిస్యూజ్ చేయకు. నీకు ఏమి ఇట్లా చేసింది కదా అని రివెంజ్ తీసుకోవడం అట్లాంటివి ఏం చేయకు, లేదన్న. మంచిగా ఉండు. ఓకే అన్న. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, చూసి జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకే అన్న. సో గైస్, చూచారు కదా, సొంత అక్క చెల్లెతో ఈ విధంగా ఏపీయడం అసలు ఎంతవరకు కరెక్ట్? మరి ఇంత టూ మచా, మరి ఇంత గలీజ్గానా పైసల కోసం? సొంత చెల్లె. అమ్మ ఎటు పోతుందిరా ఈ సమాజం, నా బొచ్చు నాకు అర్థమే అవుతలేదు. సో గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, వాళ్ళ మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ చాలా మటుకి పైసలు లేవు, డబ్బులు లేవు, మా పరిస్థితి బాగలేదు అని ఇటువంటి ఏమంటారు, ఇటువంటి పనులు చేయడానికి రెడీ అవుతారు. అంటే ఇటువంటి పనులు చేయడానికి కూడా ఆలోచిస్తున్న వాళ్ళు ఉండే ఉంటారు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఇట్లాంటి చెడ్డ పని చేయకండి. ఇది చాలా చెప్తున్నా కదా, అది ఎంత లీగల్ అయ్యిందేమో, కానీ అది ఎంత వర్స్ట్ లైఫో ఇక నేను మీకు చెప్పలేను. సో ఎవరైతే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ సరే ఇటువంటి పనులు అయితే చేయకండి. అండ్ ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ వాళ్ళిద్దరి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో చూస్తున్న ఒకవేళ కొత్త వాళ్ళు కనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి, మీకు ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.